థ్యాంక్ యూ టు ఆల్ ద డిజిటల్ మీడియా. మిమ్మల్ని డిజిటల్ మీడియా పిలవాలో, లేకపోతే డిజిటల్ ప్రెస్ అని పిలవాలో, లేకపోతే డిజిటల్ రివ్యూవర్స్ అని పిలవాలో ఏమీ అర్థం కావడం లేదు. ఈ మధ్య చిన్న కాంట్రవర్సీ వచ్చింది, మిమ్మల్ని దుయ్యపట్టారని చెప్పి మీరు కోపడ్డారని చాలా కాంట్రవర్సీలు వచ్చాయి. ఎనీవే మీతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఎందుకంటే పెద్ద సినిమాలు మీరు పెద్దగా ఎఫెక్ట్ చేయలేకపోవచ్చేమో కానీ మాలాంటి కష్టపడి తీసే సినిమాలు డెఫినెట్ గా మీరు ఎఫెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక మాటలో మీరు ఇది సాంకేతిక విలువలు అంత పెద్దగా లేవు, అంత గొప్పగా లేవు, రిచ్గా చేయలేదు, అది ఇదని మీరు రాయొచ్చు. అది నిజం కావచ్చు, కానీ కథ బాగుంది, ఒక్కసారి ట్రై చేయండి అని ఒక మాట అంటే ఇటువంటి సినిమాలకి ఇట్ విల్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బి లీనియంట్. కొంచెం మా మీద కొంచెం దయ చూపించండి, ఎందుకంటే ఇవి మంచి సినిమాలు. ఒక దృక్పథంతో, ఒక మంచి ఆలోచనతో ఒక చిన్న సినిమా తీయాలి, మంచి సినిమా తీయాలి, ఒక విభిన్నమైన కథతో తీయాలి అని ఒక ప్రొడ్యూసర్ డబ్బులు రిస్క్ చేసి ఒక కొత్త ప్రొడ్యూసర్ని అప్రోచ్, కొత్త డైరెక్టర్ని అప్రోచ్ అయ్యి, బాబు నీ దగ్గర ఏదైనా కొత్త థాట్స్ ఉంటే మనం చేద్దాం సినిమా అని శంకర్ గారు అనడం, మహేంద్ర గారు ఇటువంటి ఒక కథ ఇవ్వడం. సో ఇవన్నీ మంచి విషయాలు సినిమా ఇండస్ట్రీకి. రామానాయుడు గారు ఎప్పుడు అంటుండేవారు, పెద్ద సినిమాలు హిట్ అయితే ఇండస్ట్రీ బాగుపడదు, చిన్న సినిమాలు సంవత్సరానికి ఒక 5-6 హిట్ అయితే ఇండస్ట్రీ చాలా బాగుంటుందని. సో అలా మీరు దయచేసి చిన్న సినిమాలను ప్రోత్సహించండి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యు. ఇంకో విషయం ఏంటంటే పరుచూరి గోపాలకృష్ణ గారు మాట్లాడడం కంటే ముందే నేను మాట్లాడడం బెటర్, ఎందుకంటే ఆయన మాట్లాడిన తర్వాత ఇంక మాట్లాడటానికి ఏముండదు. మాట్లాడించారా, అయ్యో అయితే వేస్ట్ అండి, నేను బయలుదేరుతాను. ఎనీవే నేను ఒక విషయం గట్టిగా నమ్ముతాను, సినిమా చూసిన వాళ్ళు మాట్లాడాలి, చేసిన వాళ్ళు మాట్లాడకూడదు. సో మేము సినిమా చేశాము కాబట్టి చూసి మీరు మాట్లాడండి. మేము కష్టపడ్డాం, అందరికంటే ఎక్కువ మా డైరెక్టర్ కష్టపడ్డాడు. ఎందుకంటే చాలా మంది ఆర్టిస్టులు సార్ మీరు బాగా చేశారంటే దాన్ని చాలా క్యాజువల్ గా తీసుకొని బాగా ట్రై చేశానండి అంటారు. కానీ నేను నా జీవితాంతం చెప్పే ఒకే మాట, మా డైరెక్టర్ చెప్పేది నేను చేశానని చెప్తాను. సో నాకు ఎవరు బాగుందన్నా బాగలేదన్నా మొత్తం భారం నేను డైరెక్టర్ మీద వదిలేస్తాను. సో దానివల్ల నాకు క్రెడిట్ అయినా తిట్లైనా సరే నేను కొంచెం అలా రిఫ్లెక్ట్ చేయగలుగుతాను. ఎనీవే ఇది మంచి సినిమా నేను అనుకుంటున్నాను. మంచి సినిమా అని ఫీల్ అయ్యి మేము అందరం చేశాము. ముఖ్యంగా హీరో త్రిగుణ్ వెరీ హార్డ్ వర్కింగ్ ఫెలో. తను సెట్ లో నేను తన సిన్సియారిటీ కానీ, తన లైన్స్ తను నేర్చుకోవడం కానీ, ఎఫర్ట్లెస్లీ మాట్లాడడం. ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద డైలాగులు అండి, కోర్ట్ రూమ్ డ్రామా కాబట్టి కట్ షాట్లు కానీ ఈ బిల్డప్లు కానీ ఎక్కువ లేవు, ఎక్కువ ఎమోషన్స్ ఫోర్స్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి. దాన్ని తను ఎఫర్ట్లెస్ గా చేయడం నాకు చాలా చాలా ముచ్చటేసింది నాకు. ఎందుకంటే నేను కూడా హీరోగా యాక్ట్ చేశాను, నేను తపన పడ్డాను, తాపత్రయపడ్డాను, కష్టపడ్డాను. అదే కష్టం ఒక యువ హీరో చేసేటప్పుడు తను ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఈక్వల్ గా చేస్తున్నప్పుడు నేను ఐ ఫెల్ట్ రియలీ నైస్. అండ్ మనసారా నేను తన బెస్ట్ విషెస్ అనుకోండి, బ్లెస్సింగ్ అనుకోండి, మనసారా తను బ్లెస్ చేస్తున్నాను. ఎందుకంటే తను హీరో కావాలనుకోవడం కంటే ఒక మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయం తనలో ఎక్కువ ఉంది. సో దానికి నేను తను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ కోవ కింద వచ్చిన హీరోల్లో నేను ఒకటిని నేను అనుకుంటున్నాను. సో నేను హీరో కానీ, విలన్ కానీ, కమెడియన్ కానీ ఏదైనా సరే వాడు బాగా చేస్తాడా అని ఒక మాట అంటే చాలని నేను ఎప్పుడు అనుకునేవాడిని, ఇప్పుడు అనుకుంటున్నాను. తనకి మంచి నటుడు అనేది ఎప్పుడు తనకు శ్రీరామ రక్ష. తను చిన్న హీరో అయినా, పెద్ద హీరో అయినా, సూపర్ స్టార్ అయినా, ఏదైనా సరే మంచి నటుడు అనేది ఒక ఆర్టిస్ట్ కి ఎప్పుడు ఉండాల్సిన ఒక బేస్. ఆ బేస్ మీద తను ఎంతైనా బిల్డప్ చేయగలడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. సో ఈ సినిమా కూడా నేను ఎక్కువ మాట్లాడుకుంటా, ఈ సినిమా కూడా ఐ విష్ దిస్ ఫిల్మ్ ఆల్ ది వెరీ బెస్ట్. కౌశిక్ నాకు బాగా ఫ్రెండ్, చాలా సంవత్సరాలుగా తెలుసు. తన అప్స్ అండ్ డౌన్స్, హైస్ అండ్ లోస్ అన్ని చూశాను నేను. తను ఈ రోజు ఇటువంటి మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ స్టేజ్ మీద తను చూస్తున్నప్పుడు ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సో అందరి గురించి చెప్పాను అనుకుంటున్నాను. మా గురువు గారి గురించి అసలు చెప్పక్కర్లేదు. ఆయన దగ్గర నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. కొంచెం అని ఎందుకు అంటున్నానంటే ఆయన స్టైల్ వేరే, ఆయన వాయిస్ వేరే, ఆయన ఫేస్ వేరే, ఆయన వీరావేశాలు వేరే. కానీ ప్రేమ విజేత అనే సినిమాలో ఆయన దగ్గర నుంచి నేను చాలా చాలా నేర్చుకున్నాను. అంటే ఒక మాస్ హీరో ఎలా బిహేవ్ చేయాలని అప్పటి వరకు నాకు ప్రామిస్ గా తెలియదు.
ఆ ఏబిసి నేర్పించింది మా గురువు గారే. సో ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ మా హీరో సినిమాలు చాలా చేయగలిగానంటే దానికి కారణం, దానికి పునాది, దానికి బేస్, దాని మా గురువు గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాని దయచేసి బ్లెస్ చేయండి. రివ్యూవర్స్ ప్లీజ్ అనుకరించండి అండ్ విష్ అస్ ఆల్ ది బెస్ట్. విష్ దిస్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.